Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను వంశీకృష్ణ గౌడ్. రోజు ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను, ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన అంశాలను మన ముందుకు తీసుకొచ్చే కార్యక్రమమే మార్నింగ్ విత్ వీకే. ఈనాటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన అంశాలను మనం గమనిద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్ ఫస్టే మనం గమనిస్తుంటే తెలంగాణకు BYD భారీ పెట్టుబడుల ప్రణాళిక, హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్, ఇది ప్రధానంగా కనిపిస్తుంది. BYD కంపెనీ అనేది చైనాకు చెందినటువంటి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ. చైనాలో ఎక్కువగా సేల్స్ ఉన్నటువంటి కంపెనీ. భారతదేశంలో కూడా వీరు సేల్స్ చేస్తున్నారు. BYD కంపెనీ యొక్క కార్లు భారతదేశంలో కూడా అమ్ముడవుతున్నాయి. కానీ వారికి దిగుమతి సుంకం, అంటే చైనాలో తయారు చేసిన కార్లను ఇక్కడ అమ్మాలనంటే భారతదేశానికి సంబంధించిన దిగుమతి సుంకాలు ఎక్కువగా వేయడం వల్ల ఆ కార్ ధర అనేది ఇండియా మార్కెట్లో ఎక్కువ అవుతుంది. దానికి అనుగుణంగా వారు ఒక విస్తరణ ప్రణాళికను చేపట్టారు. ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టాలనే ఉద్దేశంతో మన హైదరాబాద్లోనే దానికి సంబంధించిన స్థల పరిశీలన ఒక 2-3 ప్రాంతంలో జరిగిందని చెప్పేసి వార్త వచ్చింది. BYD అంటే ఈ పెరుగుతున్న కాలుష్యం కారణంగా కావచ్చు, గల్ఫ్లో కానీ మిగతా చోట్ల కానీ ఆయిల్ అంటే చమురు నిక్షేపాల కొరత కావచ్చు, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం ఏ విధంగా అయితే ముందుకు పోతుందో ఎలక్ట్రికల్ రంగం కూడా ముందుకు తీసుకుపోయి కార్లలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల కంపెనీలు పోటీ పడుతున్నాయి. దాంట్లో భాగంగానే BYD కంపెనీ కూడా తెలంగాణ, భారతదేశంలో వారి ప్లాంట్ను ఏర్పాటు చేయదలుచుకున్నది. తెలంగాణలో ఆ ప్లాంట్ ఏర్పడడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కాలుష్యరహిత పరిశ్రమగా ఇది ఉంటుంది. ఆటోమొబైల్ రంగం అనేది స్వాగతించాల్సిన విషయం. మన హైదరాబాద్లో కనుక గమనించినట్టయితే ఫార్మా కంపెనీస్ చాలా ఉండడం వల్ల ఆసియాలోకెల్లా అత్యంత కలుషితమైన ప్రాంతంగా మన హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని పారిశ్రామిక వాడలు చూడొచ్చు. పటాన్చేరు ప్రాంతం అయితేనేమి, మిగతా కొన్ని ప్రాంతాల్లో అత్యంత కాలుష్యపరితం అవుతుంది. కానీ ఇట్లా ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి విరమణే కాకుండా కాలుష్యం లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రంగంలో పెట్టుబడులు అనేవి గమనించాలి, ఆ రంగంలో పెట్టుబడుల్ని స్వాగతించాలి. ఈ రకంగా మనము ఆంధ్రాలో కూడా చూసినట్టయితే కియా కార్ల పరిశ్రమ అక్కడ ఏర్పడ్డది. కియా కార్ల పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తీసుకురావడం వల్ల స్థానికంగా, అంటే వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో ఆ పరిశ్రమ వల్ల రూపురేఖలే మారిపోయినాయి. కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉపాధి దొరికింది. కాబట్టి BYD కంపెనీ కూడా మన తెలంగాణకు రావాలి, వారికి కావాల్సిన స్థల పరిశీలన చేసి వెంటనే అనుమతులు కూడా ఇచ్చి వారిని స్వాగతిస్తే ఇక్కడ ప్రాంతం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు దాన్ని వేగంగా చేయాలని కోరుకుందాం. మరొక వార్త గమనించినట్టయితే సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి. హోల్సేల్లో కిలోకు 10 నుంచి 15 తగ్గుదల. రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణం. 500 బోనస్తో సానుకూల ప్రభావం. అంటే 500 బోనస్ ఇవ్వడమే అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ఇస్తుంది. అది రైతులకు కొంత ఊరటనిచ్చే విషయం ఏమైనప్పటికీ సన్న బియ్యాలకు ఎప్పుడైనా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మన దగ్గరనే అనే కాదు, వేరే రాష్ట్రాలకు కూడా డిమాండ్ తోటి ఉన్న సన్న బియ్యం వాటిని తినే, అంటే దొడ్డు బియ్యం తినే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి సన్న బియ్యం తినే వాళ్ళ సంఖ్యనే పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా సన్నాలకు డిమాండ్ ఉన్నది. కాబట్టి ఆ సాగు కూడా పెరుగుతుందని చెప్పేసి ఈ వార్త మనం గమనించవచ్చు. ఇంకా వేరే అంశాలను చూసినట్టయితే ఇక్కడ ప్రధానంగా స్పీకర్ హైకోర్టు గడువు విధించవచ్చా అంటే ఈ అంశాన్ని నిర్ధారించడం వరకే మేము పరిమితం. ఎమ్మెల్యేల అర్హత పరీక్షలపై జస్టిస్ BR గవాయ్. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభాపతేనని వ్యాఖ్య. కోర్టుల చేతులు కట్టేయలేరన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్టు వెల్లడి. అంటే BRS పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి వ్యతిరేకంగా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR గారు కావచ్చు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణలో భాగంగా వచ్చిన అంశాలను ఇక్కడ ఇస్తున్నారు. 50,000 లోపు యూనిట్లకు 100% సబ్సిడీ. ఇక మరొక బ్యానర్ ఐటమ్ గమనించినట్టయితే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన విషయం ఇక్కడ చూస్తున్నాం. ₹1,00,000 నుంచి 2,00,000 వరకు 80%, 2,00,000 నుంచి 4,00,000 వరకు 70% రాయితీ, కుటుంబంలో ఒక్కరికే వర్తింపు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాల జారీ. అంటే 1,00,000 నుంచి 2,00,000 వరకు కనుక లోన్ తీసుకున్నట్టయితే దాదాపు 80%, అంటే ₹1,00,000 80,000 కూడా మాఫ్ అయిపోయి కేవలం 20,000 మాత్రమే కట్టే పరిస్థితి ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే 4,00,000 వరకు 70% రాయితీ. అది గొప్ప విషయమే. యువతకు తెలంగాణ ప్రాంతంలో ఉపాధి లేకుండా
అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పథకం వల్ల చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాలు జనరేట్ అయితే, ఇన్కమ్ జనరేట్ అయితే, యువతకు ఉపాధి దొరికితే ఇది ఒక మంచి పరిణామంగా మనం చూసుకోవచ్చు. ఇవి ఈనాడులో ఉన్నటువంటి వార్తలుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధానంగా ఇదే అంశం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరిరో వారికి సంబంధించిందే బ్యానర్ ఐటంగా వచ్చింది. వార్షికోత్సవం చేసుకుంటున్నారా? ఇప్పటికి ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అన్న జస్టిస్ గవాయ్. పదవి కాలం పూర్తయ్యే వరకు వేచి చూడడం రీజనబుల్ టైం అవుతుందా అని ప్రశ్న. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉందా అని నిలదీత. కేసును ఆలస్యం చేసేందుకే డిలే టాక్టిక్స్ ఉపయోగించవద్దన్న వ్యాఖ్య. అంటే ఇది ఒక అంశం మనం చూద్దాం. ఇది బ్యానర్ ఐటంగా సాక్షిలో వచ్చింది. ఇంతకుముందు మనం ఈనాడులో కూడా ఇదే వార్త చూసినాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అంశం అనేది సుప్రీంకోర్టులో ఉంది. మనం గతంలో కూడా ఈ పార్టీ ఫిరాయింపు చట్టం లేనప్పుడు పార్టీ ఫిరాయించిన వ్యక్తులు అంటే ఒక పార్టీలో గెలిచి, అంటే వారు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ నియోజకవర్గంలో ప్రజల మ్యాండేట్ పొంది, అంటే వేరే పార్టీకి వ్యతిరేకంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఈయనకు మ్యాండేట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల మ్యాండేట్కు వ్యతిరేకంగా మీరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజలందరినీ కూడా ధిక్కరించినట్టే అనే ఉద్దేశంతో పార్టీ ఫిరాయింపు చట్టం వచ్చింది. ఆ పార్టీ ఫిరాయింపు చట్టానికి అనుగుణంగా అంటే వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే అనర్హతకు గురి కాబడతారు. అంటే అసెంబ్లీలో వాళ్ళు ఉండరుగా, అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా అర్హులుగా ఉండకుండా అనర్హత ప్రకటిస్తే వారు ఎమ్మెల్యే అర్హత పోయి వాళ్ళు నెక్స్ట్ ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విషయంగా ఈ వార్షికోత్సవం చేసుకుంటున్నారా అని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం వాళ్ళు నిన్న వాయిదా ఉండే ఆ వాయిదాను మళ్ళీ తదుపరి విచారణ ఏప్రిల్ 2 వాయిదా వేశారు. అంటే నిన్నటి వాయిదాలో జరిగిన సంఘటన ఇది. జస్టిస్ గవాయ్ గారు అన్న మాటలు ఇవి. ఇక్కడ ఆయన గమనిస్తే ఇంకో ముఖ్యమైన విషయం అన్నాడు. ఆయన హిందీలో ఒక మాట చెప్పిండు జస్టిస్ గవాయ్ గారు. అంటే వీళ్ళ డిస్కషన్ అయిన టైంలో అంటే స్పీకర్ని అంటే ఎద్దును తీసుకొచ్చి పొడిపించుకోమంటున్నారు అని, అంటే ఒక వ్యంగ్యమైన మాట మాట్లాడిండు. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రాజ్యాంగంలో 3 స్తంభాలు, అంటే 3 స్తంభాలు ఏమేమి ఉంటాయి అంటే కార్యనిర్వాహక శాఖ కావచ్చు, శాసన నిర్మాణ శాఖ కావచ్చు, న్యాయ శాఖ కావచ్చు. అంటే ఈ 3 కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల స్తంభాలుగా ఉంటాయి. ఈ 3 కూడా ఎవరికి వారే బలంగా ఉన్న వ్యవస్థలుగా మనం చెప్తాం. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం ఒకటి సోమనాథ్ చటర్జీ గారిని గుర్తు చేసుకోవచ్చు. గతంలో పార్లమెంట్ స్పీకర్గా ఉన్నటువంటి సోమనాథ్ చటర్జీ గారు ఇటువంటి అంశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టును సైతమైన ధిక్కరించిండు. ఆ స్పీకర్గా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు ధిక్కరించి మీరు నాకు చెప్పే హక్కు లేదు, నేను కూడా శాసన నిర్మాణ వ్యవస్థ కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, కార్యనిర్వాహక శాఖ కావచ్చు, 3 కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటుంది, నన్ను క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదని ఆయన చెప్పడం జరిగింది. అదొక కేసు కూడా సంచలనమైన కేసు అప్పుడు సోమనాథ్ చటర్జీ. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దేశంలో కూడా చర్చ తీసుకొచ్చింది. తెలంగాణ స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద తెలంగాణ ప్రజల రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మాత్రమే కాకుండా దేశంలో కూడా ఒక సంచలనమైన కేసుగా తెలంగాణ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు ఉండబోతుంది. ఇది ఈ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్త. మరొక వార్త మనం గమనించినట్లయితే 3వ ముహూర్తం కేబినెట్ విస్తరణకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం. అంటే ఒకరేమో ఉగాది రోజే అని చెప్పేసి కేబినెట్ విస్తరణ ఒకరు చెప్తున్నారు, ఇంకో పేపర్ వాళ్ళేమో 3వ ముహూర్తం అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా స్వాగతించదగ్గ పరిణామం. రాష్ట్రంలో పాలన గాడిన పడాలంటే మంత్రివర్గ విస్తరణ జరిగి అందరికీ శాఖలు కేటాయించడం అనేది మంచి విషయం. ఇంకో బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం మనం. దంతేవాడ బీజాపూర్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత సుధాకర్, ఆయన అంగరక్షకులు మృతి. సుధాకర్పై 25 లక్షల రివార్డు. కీలక నేతలే లక్ష్యంగా కొనసాగుతున్న పోలీసుల వేట. ఏది ఏమైనా ఈ నెత్తుడి మరకలు గతంలో తెలంగాణ ప్రాంతంలో మనం చాలా చూస్తుంటాం. ప్రతిరోజు కూడా పోలీసుల బూట్ల చప్పుళ్ళు, నెత్తుడి మరకలు తెలంగాణ ప్రాంతం చూసింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఈ వార్తలను మనం ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం. ప్రతిరోజు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఎంతోమందిని బలి తీసుకుంటున్నారు. ఈ ఎన్కౌంటర్లు అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఆలోచించి వారు కొత్త పంతాన్ని ఎంచుకొని కొత్త విధంగా వారి లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. కానీ ఈ ఆయుధాలు చేపట్టడం వల్ల కష్టమవుతుంది. వారి కుటుంబాలు కూడా వారి గర్భశోకం, పుత్రశోకం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక వేరే ఐటెం చూసినట్టయితే సొరంగంలో మరో మృతదేహం లభ్యం.
కన్వేయర్ బెల్ట్ సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో గుర్తింపు. మృతుడు జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్. మృతుడి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ అందజేత. ఇది ఒక విషాదకర సంఘటన. మనం కూడా మాట్లాడుకుంటున్నాం. ఎస్ఎల్బిసి సొరంగంలో ఆ పైకప్పు కూలడం వల్ల ఉన్న కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ దాదాపు నెల దాటిపోయినా ఇంకా కూడా కొనసాగుతుంది. మృతదేహాలు దొరుకుతలేవు కాబట్టి వారి కుటుంబాల పరిస్థితి మాత్రం కష్టతరంగా ఉంటుంది. ఇవి సాక్షికి సంబంధించిన అంశాలను మనం చూస్తున్నాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటంగా ఫస్ట్ తెలంగాణలో మరణ మృదంగం. పత్తి రైతు బలవన్ మరణం, కర్షకుడికి కరెంటు కాటు, తనువు చాలించిన మరో నేతన్న, ఆటో డ్రైవర్ ఆత్మహత్య, బెట్టింగ్కి యువకుడు బలి. అన్నీ కూడా మరణాల గురించి వీళ్ళు ఇస్తున్నారు. తెలంగాణలో మరణ మృదంగం అంటే అన్ని రంగాలు కుదేలైపోయినాయి. అటు ఆటో కార్మికుడు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, ఇటు నేతన్నలు కావచ్చు, వారి సమస్యలు పెరిగిపోయి ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి కూడా తెలంగాణ ఆత్మహత్య తెలంగాణ మారుతుందనేది వీళ్ళు బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్త. మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ మనం ఫస్ట్ ఒక ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడొచ్చు. త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్. పైన ఇవ్వడం జరిగింది బ్యానర్ ఐటంగా. త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో దోపిడీకి అడ్డుకట్ట. 10 ఏళ్లలో సర్కారీ బడిలో 7.5 లక్షల మంది డ్రాప్. కొత్త పాఠశాలని ప్రారంభించడం కంటే పాత వాటిలో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. విద్యా కమిషన్ సూచనల మేరకు సంస్కరణలు. అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాయనరసింహ వ్యాఖ్య. ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, విద్యా వ్యవస్థ కావాల్సింది ఏంటి, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎట్లుందన్న ఉద్దేశంతో విద్యా కమిషన్ ఒకటి వేసారు. ఆ విద్యా కమిషన్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారు అధ్యక్షతన విద్యా కమిషన్ వేయడం జరిగింది. వారి సిఫార్సులు మొన్ననే సిఫార్సులు కొన్ని వేయడం జరిగింది. ఆ సిఫార్సుల్లో భాగంగా ఫీజు నియంత్రణ కమిషన్ అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, మనం గమనించినట్టయితే చాలా మటుకు ఎక్కువ మంది దాదాపు 90% కూడా దిగువ మధ్యతరగతి వ్యక్తులు, వాళ్ళకి డబ్బున్నా లేకున్నా వారి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారమయం కావాలనే ఉద్దేశంతో వారు అప్పులు చేసినా సరే ప్రైవేట్ స్కూళ్ళలో ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి, కానీ మెరుగైన విద్య అందించాలి, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో వారికి మంచి సౌకర్యాలు, మంచి వసతులు, మంచి విద్య ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే, ప్రైవేట్ కాలేజీల్లో అందుతుందనే ఉద్దేశంతో వారి స్థాయికి మించి అప్పులు చేసి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం జరుగుతుంది. వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందనేది మనం తర్వాత విషయం పక్కకు పెడతాం. కానీ ఈ ప్రైవేట్ స్కూల్ కావచ్చు, లేకపోతే 1-2 కార్పొరేట్ మాఫియా కాలేజీలు కావచ్చు, వారు ఫీజు నియంత్రణ అదుపులో లేదు. మొన్ననే ఒక ప్రముఖ కాలేజీ శ్రీ చైతన్య కాలేజీ కనుక మనం గమనించినట్టయితే వారి ఐటీ దాడులు జరిగితే దాదాపు కోట్ల రూపాయల కట్టలు క్యాష్గా దొరికినాయి. లెక్కలో లేకుండా వాళ్ళకు సపరేట్ సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది. అంటే విద్యార్థులకు వారు ఫీజులు కట్టేటప్పుడు గవర్నమెంట్కి లెక్కలు చెప్పేదేమో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, వీరు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేదేమో లెక్కలతోటి ఇంకో సాఫ్ట్వేర్ పెట్టిరు. వాళ్ళు దొరికిరు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రైడ్స్ జరిగినాయి. ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇటువంటి దోపిడీని అడ్డుకోవాలని అంటే వీళ్ళకి నియంత్రణ ఉండాలి. అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ మీద కూడా ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యా కమిషన్ చేసిన ముఖ్యమైన సిఫార్సును ఫీజు నియంత్రణ కమిషన్గా మనం చూడొచ్చు. ఇంకొక మంచి బ్యానర్ ఐటమ్, ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా. పండుగ రోజుల్లో దుస్తులు సహా ఆహార పదార్థాల కిట్ అందజేత. రంజాన్లో 32 లక్షల మంది ముస్లింలకు బహుమతి. బీజేపీ నూతన కార్యక్రమం బీహార్ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ. మంగళవారం ఢిల్లీలో సౌగాతే మోడీ కిట్లను పంపిణీ చేస్తున్న బీజేపీ నేతలు. సౌగాతే మోడీ అనేది ఒక కిట్లను తయారు చేసి ముస్లింలకు రంజాన్ సందర్భంగా తోఫా వీళ్ళు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలను నిందించిన బీజేపీ పార్టీ ఇటువంటి కార్యక్రమాలను వేరే పార్టీ వాళ్ళు చేస్తే ముస్లిం సంతుష్టీకరణ చేస్తున్నారు, ఈ దేశంలో మైనార్టీలకు తొత్తులుగా మారుతున్నారు అని వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు అదే రకమైన కార్యక్రమం తీసుకుంటుంది. మరి వాళ్ళు ఇన్నాళ్ళు చేసిన కామెంట్లకు వారు ఏ రకమైన సమాధానం చెప్తారో చూడాలి. మరొక ప్రధానమైన వార్త చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడి బలి. 3 ఏళ్లలో 3 లక్షల వరకు పోగొట్టుకున్న వైనం. సోమవారం ఐపీఎల్ మ్యాచ్లోనూ 2 లక్షల నష్టం.
మనోవేదనతో రైలు కింద పడి సోమేశ్వర్ ఆత్మహత్య. మెదక్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన. నిజంగా కూడా బెట్టింగ్ భూతం అనేది ప్రతి ఊర్లో చేరిపోయింది, ప్రతి వాడలో చేరిపోయింది. ఒకప్పుడు బెట్టింగ్లు అని అంటే సోషల్ మీడియా కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ లేని కాలంలో ఏదో పెద్ద వ్యక్తుల చేతిలో, అర్బన్లో అంటే హైదరాబాద్లో, ముంబైలో ఇట్లా బుకీల చేతిలో ఉంటుండే. మనం బుకీలు అనే పదం వింటాం. ఈ బుకీలు ఫోన్లలో చేసుకొని ఆ నెట్వర్క్ బిల్డప్ చేసి వాళ్ళు బెట్టింగ్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఫోన్లు ఆండ్రాయిడ్ యుగంలో ఒక విప్లవం స్టార్ట్ అయిపోయిందో బెట్టింగ్లు అనేది ప్రతి ఒక్కరి చేతికి రావడం జరిగింది. అంటే అత్యాశకు పోయి, అంటే కష్టం లేకుండా ఈజీ మనీ తెచ్చుకుందామనే ఉద్దేశంతో చాలామంది యువత మోసపోతున్నారు. ఇక్కడ 3 లక్షలనే చెప్తున్నారు. మనం గమనించినట్టయితే తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఈ చావులు చూస్తున్నాం. 3 లక్షలు కాదు, ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు బెట్టింగ్లలో పోగొట్టుకున్నారు. అంటే వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ డబ్బు అనేది ఈ లోన్ యాప్స్ ఉంటున్నాయి. చైనాకు సంబంధించిన లోన్ యాప్స్, అనేకమైన లోన్ యాప్స్ ఈజీగా మనీని మీకు లోన్లు కావాలా అని తీసుకుంటున్నారు. ఈ లోన్ యాప్స్ నుంచి లోన్లు తీసుకొని బెట్టింగ్లలో పెట్టి అటు బెట్టింగ్లలో నష్టపోయి మళ్ళీ లోన్ యాప్స్కి తిరిగి చెల్లించలేని పరిస్థితి. లోన్ యాప్స్కి తిరిగి చెల్లించకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ వ్యక్తిగతమైన డేటా పర్మిషన్స్ ఇచ్చేసరికి అన్నీ కూడా నీ ఫోన్ డేటా, కాంటాక్ట్స్ అన్నీ తీసుకొని వీళ్ళని మనోవేదనకు గురి చేస్తున్నారు. అంటే మీరు లోన్ చెల్లించకపోతే మీకు న్యూడ్ వీడియోలు, న్యూడ్ ఫోటోలు మీ ఫ్యామిలీకి పంపిస్తాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తామని హరాస్మెంట్ చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతుంటే ఈ ఆన్లైన్ మోసాలకు ఈ రకంగా బలవుతున్నారు. లోన్ యాప్లకు బలైపోయి చాలామంది కుటుంబాలు బలవుతున్నాయి. ఈ విషయంలో అనేక రకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా రీసెంట్గా దీని మీద సీరియస్గా తీసుకున్నది. ఇటువంటి మోసాలు ఎంత తీసుకున్నా మళ్ళీ రోజు కూడా బలి అని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం. మనం కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ఉండాలి. మన పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అసలు ఫోన్లో ఏం చేస్తున్నారు, వాళ్ళకి యాక్సెస్ ఎట్లున్నది అని చెప్పేసి గమనించినప్పుడే, ఇటువంటి ప్రతి ఒక్కరు కుటుంబ బాధ్యతగా తీసుకున్నప్పుడే ఈ బెట్టింగ్ భూతాన్ని మన సమాజం నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది. ఇది ప్రధానంగా. ఇంకొక వార్త మనం ఈ పత్రికలో చూసినట్టయితే, ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం. కాకినాడ ఓడరేవుకు చేరిన బియ్యం బస్తాలు. తొలుత 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి. అంటే మన బియ్యం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్పీన్స్కి ఎగుమతి కావడం ఇక్కడ రైతులకు ఆశాజనకమైన విషయం. ఎందుకంటే మార్కెట్ అనేది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ కనుక సప్లై కోసం ఇక్కడ రేటు పెరుగుతుంది, రైతులకు ఆనందాలు ఉంటాయి. కాబట్టి ఈ ఎగుమతులను స్వాగతించాల్సిన విషయం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన విషయం. మరొక దినపత్రిక వెలుగు చూద్దాం. వెలుగు కూడా అదే స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చా అని చెప్పేసి ఫిరాయింపు పార్టీలకు సంబంధించిన నిన్నటి సుప్రీంకోర్టు కేసు గురించే బ్యానర్ ఐటమ్ ఒకటి ఇచ్చింది. ముహూర్తం April 3న అని లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి అని ఇదొక కొత్త అంశం. అంటే ఎస్టీలకు సంబంధించి అంటే ఎస్సీలకు ఒక సామాజిక బ్యాలెన్స్, అంటే సోషల్ బ్యాలెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు. బీసీలకు ఎంతమంది ఉండాలి, అగ్రవర్ణాలు రెడ్డిలో ఎంతమంది ఉండాలి, మిగతా ఎస్సీ ఎట్లా, ఎస్టీలకు ఎట్లా, బీసీలో కూడా మిగతా వర్గాలకు ఎట్లా అనే బ్యాలెన్స్ కోసం లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇదొక అంశం. సేమ్ మళ్ళీ కూడా బెట్టింగ్ గురించి ఇవ్వడం జరిగింది. మరొక అంశం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం, చదువులపై గరం విద్యాపద్ధతులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ. నిన్న జరిగిన అసెంబ్లీ డిస్కషన్లో మనం చూసినట్టయితే విద్యాశాఖకు సంబంధించిన చర్చ, అంటే విద్యా పద్ధతికి సంబంధించిన విషయం చర్చ జరిగింది. దానిలో హరీష్ రావు గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరికి వాడి వేడిగా చర్చ జరిగింది. దీంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నాడు. ఈ హాట్గా జరిగిన డిస్కషన్లో అసలు ఎన్ని స్కూళ్ళు, మీ హయాంలో ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయి, అసలు విద్యా వ్యవస్థ ఎట్లుంది అని అంటే మీ హయాంలో ఇప్పటికి 1500 స్కూళ్ళు మూతపడ్డాయి అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ పాపం మీదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, అసలు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా విద్యా వ్యవస్థ గాడిన పడతలేదు, దానికి మంత్రి లేక ఆ శాఖను రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండడం వల్ల కూడా విద్యా వ్యవస్థ పాలన తప్పింది అని చెప్పేసి హరీష్ రావు గారు విమర్శించారు. విద్యా వ్యవస్థలో మనది 15వ స్థానమా అని చెప్పేసి కూనంనేని, అంటే సిపిఐ సంబంధించిన ఎమ్మెల్యే గారు, వాళ్ళు కూడా అలాగే చెప్పడం జరిగింది. విద్యాశాఖలో మనం 15వ స్థానంలో ఉన్నాం దేశంలో అని చెప్పేసి. ఇక్కడ మనం అదే అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ చూద్దాం. మౌలిక వసతులు సదుపాయాలు లేకుండా ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా తయారు చేస్తారు, అంటే తరగతి గది బడిలోనే జాతి నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఒక సామెత ఉన్నది. అంటే ఒక జాతి నిర్మాణం కావచ్చు, ఒక జాతి భవిష్యత్తు కావచ్చు, తరగతి గదిలో నిర్మాణం అవుతుంది. అంటే తరగతి గదిలో ఒక మంచి పౌరులను తయారు చేస్తే అది దేశానికి ఒక ఆస్తిగా, దేశానికి ఒక గొప్ప అసెట్గా మారుతుందని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి, విద్యాశాఖ అనేది ముఖ్యమైన శాఖ, విద్యాశాఖలో ఈ పరిస్థితి ఉంటే జాతి నిర్మాణంలోని ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి అక్బరుద్దీన్ మాట్లాడిండు.
కాంగ్రెస్ హయాంలోనే మూతబడిన స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడారు. అక్బరుద్దీన్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మన శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఇది నిన్న హాట్గా అసెంబ్లీలో విద్యాశాఖకు సంబంధించిన చర్చలు అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఈనాటి ప్రముఖ దినపత్రికల్లోని వివిధ అంశాలను, వర్తమాన అంశాలను, వాటికి సంబంధించిన విశ్లేషణను మనం చేసుకున్నాం. ఇది ఈనాటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో రేపటి అంశాలను, వర్తమాన అంశాలను చర్చిస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.